మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం కలిసింది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వారు. ఈ భేటీలో వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మెరుగు నాగార్జున, పేరణి నాని, మోపిదేవి వెంకటరమణ, కావటే మనోహర్ నాయుడు ఉన్నారు. అల్లర్లు, దాడుల వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే వైసీపీ బృందం కలిసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు వైసీపీ కొంతమంది అటు వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది గవర్నర్ ని. అయితే ఎవరైతే ఇక్కడ దాడులో పాల్గొన్నారో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న డీజీపీని అలాగే ఎలక్షన్ కమిషన్ తో పాటుగా గవర్నర్ కూడా ఇవాళ వైసీపీ బృందం కూడా కలిసింది. దాంట్లో మంత్రులు, మాజీ మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధానమైన 4 నియోజకవర్గాల్లో ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ఘటనల మీద కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. టీడీపీ కావాలని అలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఒక పెద్ద ఆరోపణ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పోలీసులకు సంబంధించి ఎవరైతే అర్జునుగా ఉన్నారో అతను పోలీసులకు బెదిరిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే అతని కాల్ రికార్డులు బయటకు తీయాలంటూ కూడా ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని గవర్నర్ కు వివరించామని, అలాగే ఎన్నికల కమిషన్ కి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కి వివరించినట్టుగా, అలాగే డీజీపీకి కూడా వివరించినట్టుగా కూడా ఇటు వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రిటైర్డ్ అయిన ఐపీఎస్ ను రాత్రిపూట కలిసి జిల్లా ఎస్పీలు భయపెడుతున్నారని కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. శాంతి భద్రతలు కాపాడాల్సి వెళ్ళిన అధికారులపై కూడా విచారణ లేకుండానే వాళ్ళని బదిలీ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. కావాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ ప్రోత్సాహంతోనే ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన వ్యక్తి అబ్జర్వర్ గా తీసుకొచ్చారు. దీపక్ మిశ్రా వచ్చిన కాడి నుంచి ఇలాంటి దాడులు పెరిగినాయి, హింసాత్మక ఘటనలు పెరిగినాయి అంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే వైసీపీ నేతలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా గుంటూరు ఐజీ త్రిపాఠి పోలింగ్ విధులు నిర్వహిస్తూ ఉండగా బగ్చీని తీసుకొచ్చి పెట్టారంటూ కూడా, అంటే దాదాపుగా ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరి మీద అయితే వీళ్ళు ఇక్కడ వైసీపీ నేతలకు కావాలని పనిచేస్తున్నారు అని రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళని మార్చిన నేపథ్యంలో ఈ దాడులన్నీ జరుగుతా ఉన్నాయి అంటూ కూడా కావాలని ఎలక్షన్ ను వాళ్ళకి టీడీపీకి అనుకూలంగా చేసుకుంటున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇటు డీజీపీతో పాటుగా గవర్నర్ కూడా కలిసి ఇదే విషయాలను వెల్లడించడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో కొన్ని రీపోలింగ్ కు మేము సజెస్ట్ చేసినా కూడా, మేము విజ్ఞప్తి చేసినా కూడా ఈసీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎక్కడ రీపోలింగ్ అనేది అవసరం లేదంటూ కూడా ఈసీ ప్రకటించిందంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ప్రధానంగా 4 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ఇటు పల్నాడు జిల్లాలకు సంబంధించి నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, అలాగే చంద్రగిరి కానీ, అనంతపురంలో ఉన్న ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ తాడిపత్రి, ఆ నియోజకవర్గాల పైన కూడా ప్రధానంగా ఈ 4 సంబంధించి హింసాత్మక ఘటనలు రేకెత్తించడంలో అక్కడ ఉన్న ఎస్పీలు పాత్ర ఉన్నందుకు కూడా తీవ్ర విమర్శలు అయితే వీళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.